ప్రభాస్ ప్రస్తుతం ఉన్న రేంజ్ చూస్తే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అతని స్థానం ఎంత గొప్పదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాహుబలితో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న ఈ డార్లింగ్ ఇప్పుడు ఏ సినిమా చేసినా అది పాన్ ఇండియా లెవెల్లోనే కాకుండా పాన్ వరల్డ్ ఫోకస్ తెచ్చుకుంటోంది. ఆయన మీదే కాదు, ఆయన సినిమాల మీద కూడా వందల కోట్లు పెట్టే పరిస్థితి తయారైంది. కల్కి 2898 ఏడి వంటిది బాక్స్ ఆఫీస్ వద్ద 1100 కోట్లు వసూలు చేయడం ద్వారా ప్రభాస్ మార్కెట్ ఎక్కడికి వెళ్ళిందో చెప్తోంది. మరోవైపు సలార్తో మాస్ యాక్యురసీ చూపించగా, రాజాసాబ్లో మారుతి డైరెక్షన్లో ఫన్ అండ్ హర్రర్ టచ్ ఉంటుందనే టాక్తో హైప్ క్రియేట్ అవుతోంది. అంతేకాదు హను రాఘవపూడితో ఫౌజీ చిత్రం, సందీప్ రెడ్డి వంగ స్పిరిట్, ప్రశాంత్ నీల్ సలార్ 2, నాగశ్విన్ కల్కి 2 ఇంకా జటాయు వంటి సినిమాలతో లైనప్ దుమ్ము లేపుతోంది. ఈ సినిమాలన్నీ సూపర్ క్రేజీ కాంబినేషన్స్ కావటం విశేషం. ఇలాంటి బిజీ స్కెడ్యూల్స్ మధ్యలో ఒక బ్రాండ్ అడ్వర్టైజ్మెంట్ కోసం 3 రోజులకే 25 కోట్ల ఆఫర్ ఇచ్చిన ప్రభాస్ సింపుల్ గా నో చెప్పడం ఆయన స్ట్రెంగ్త్ ని, కమిట్మెంట్ ని చూపిస్తుంది. మహేష్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి స్టార్స్ యాడ్స్ లో భారీగా చార్జ్ చేస్తుండగా ప్రభాస్ మాత్రం కమర్షియల్ యాడ్స్ చేయకపోవడం అతని డిఫరెంట్నెస్. అసలు ఈ స్థాయిలో ఉన్నప్పటికీ ఇంకా స్క్రిప్ట్ మీద, కథ మీద, పాత్రల మీద ఫోకస్ పెడుతున్నారు ప్రభాస్. అదే ఆయనకు వేరొక లెవెల్ క్రేజ్ కి రీజన్. బ్రాండ్ వాల్యూ ఉన్న కంటెంట్ కింగ్ అని కూడా పేరు తెచ్చుకుంటున్నారు. ఇండియాలోనే టాప్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ప్రభాస్ డేట్స్ కోసం వెయిట్ చేయటం, ప్రతి సినిమా హైప్తో పాటు భారీ బడ్జెట్తో తెరకెక్కించబడటం